ఓం సాయిరాం. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. మేఘశ్యాముడు విరాంగాం నందు సాటే డిప్యూటీ కలెక్టరుగానున్న సమయమున మేఘశ్యాముడను బ్రాహ్మణుని తన చెంత చేర్చుకొనెను. శ్యాముడు చదువు సంధ్యలననేమో తెలియని బ్రాహ్మణుడు అయిననేమి సర్వకాల సర్వావస్థల యందు ఓం నమ శివాయ అను పంచాక్షరి మహామంత్రజపము సలిపేవాడు. డిప్యూటీ కలెక్టరు సాయి భక్తుడగుటచే మేఘశ్యామును మేలుగోరి షిరిడీ వెళ్లి సాయిని సందర్శింపుకోనము అనెను. శివుడే సాయి రూపముననున్నవాడని బోధించెను. మేఘశ్యామునకు సందర్శన సౌలభ్యమును కల్పించదలచి సాటే తన మామకొక పరిచయ పత్రమును వ్రాసి ఇచ్చెను. మార్గ మధ్యమున ఎవరో మేఘశ్యామునితో సాయి మహమ్మదీయుడని తెలిపిరి. బ్రాహ్మణ జన్మమెత్తి తురకవారలకు నమస్కరింపమని మేఘుడు సంశయ చిత్తమున సాయి సన్నిధి కేగెను. మేఘశ్యాముని గాంచినంతనే సాయి ఉరుము వలె గర్జించి, భూసురోత్తముడు మహమ్మదీయుని దరిచేరుటయా, ఈతనిని ఇచట నిలువనివ్వవలదు అనెను. మేఘశ్యాముడు చేయునది లేక ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటి అగు త్రయంబకమున కేగి ఈశ్వరారాధన సలుపుచుండెను. విధివశమున మేఘశ్యామునకు కడుపు నొప్పి రోగము సంభవించి భరింపశక్యము గాకుండినది. మేఘుడు షిరిడీకి మరలి వచ్చినాడు. మేఘునిపై సాయికి జాలి గొలిపినది. ఇక తెలుపవలసినదేమున్నది? కడుపు నొప్పి ఏమాత్రమూ లేదాయను. దృఢకాయుడగు మేఘుడు అనుదినము షిరిడీకి 8 కిలోమీటర్ల దూరమున ఉన్న గోదావరి నదికేగి కడవతో జలమును కొనివచ్చి సాయి పాదములను అభిషేకించుచుండెను. మేఘునకు సాయిపై గల భక్తి దినదిన ప్రవర్ధమానమైనది. ఒక సంక్రాంతి పర్వదినమున సాయికి ఘటాభిషేకము సలుపనెంచెను. సాయి ఆ భక్తునితో కొన్ని నీటి బిందువులను నెత్తిపై చిలకరించిన చాలునని అనెను. భక్తి పారవశ్యమున అతడు హరగంగే హరగంగే అనుచు సాయికి ఘటాభిషేకమునరించినాడు. సాయి వంక చూడ సాయి శిరము తడిపొడిగా ఉండినది. మిగిలిన శరీరమంతయు పొడిగానే ఉండినది. మేఘునకు అమిత ఆశ్చర్యము గొలిపినది. నానాసాహెబ్ చందోర్కరు ఇచ్చిన సాయిబాబా పటమును అనుదినము మేఘుడు పూజించడివాడు. మేఘుడు తలుపులు బిగించి శివుని పూజించు వేళ సాయి పూజామందిరమున ప్రవేశించి అక్షతలను ప్రసాదించి త్రిశూలమును రచింపమనినాడు. సాయి త్రిశూలమును రచింపమనెదరా అని అడుగా స్వయముగా నేను తెలిపినను సంశయించదవేలా అనెను. మరుదినము రామదాసి అను భక్తుడు శివలింగమును బాబాకు సమర్పింప దానిని సాయి మేఘున కొసగెను. ఇట్లు మేఘశ్యాముని భక్తి 12 సంవత్సరముల కుంఠిత దీక్షతో సాగినది. మేఘశ్యామునకు తుది గడియ లేతెంచినవి. బాబాపై దృష్టిని నిలిపి ఆ భక్త శిఖామణి తనువు ఎడబాపెను. బాబా తన పరమ పవిత్ర హస్తములతో మేఘశ్యాముని శరీరమును నిమిరి కన్నీరొలకించి చింతిల్లినాడు. ఆ భక్తునకు అంత్యక్రియలకు తగినంత ధనమునొసగి కార్యక్రమములను సక్రమంగా నడిపింపమని కాకాసాహెబ్ దీక్షితును నియమించెను. ఓం సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.